మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మెజారిటీ స్థానాలు అధికార పార్టీ కైవసం చేసుకుంది. హస్తం పార్టీ వ్యూహాలు ఫలించాయి. మున్సిపాలిటీలో 90 స్థానాలు కైవసం చేసుకుంది కాంగ్రెస్. 12 మున్సిపాలిటీలకే గులాబీ పార్టీ పరిమితమైంది. బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. హంగ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. స్వతంత్రుల్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాంపుకి తరలిస్తున్నారు. కార్పొరేషన్లోనూ హస్తం పార్టీ సత్తా చాటింది. 7 స్థానాలకు గాను 5 స్థానాలు కైవసం చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. అయితే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసుకుంటూ వచ్చింది. ముందుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సెలక్షన్ విషయంలో కూడా చాలా పటిష్టంగా ప్రతి డివిజన్కి, ప్రతి వార్డుకి 6 నుంచి 8 మంది చొప్పున సెలెక్ట్ చేయాలని చెప్పి అందులో సర్వే నిర్వహిస్తుంది పార్టీ. సర్వే నిర్వహించిన దాంట్లో ఎవరైతే సర్వేలో ముందు వరుసలో ఉంటారో వారికే పార్టీ టికెట్ కేటాయిస్తుంది. సో వారికి అందరూ అభ్యర్థులు కూడా మద్దతు పలకాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చింది. సో అదే రకంగా పార్టీ ముందు నుంచి కూడా ప్రణాళికపోతూ డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతనిచ్చింది. అక్కడ ఉన్నటువంటి వార్డు డివిజన్ల వారీగా అభ్యర్థుల సామాజిక సమీకరణ నేపథ్యంలోనే అభ్యర్థుల సెలక్షన్ చేసింది. సెలక్షన్ చేసి సర్వే నిర్వహించింది. సర్వేల ఆధారంగానే టికెట్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. దీంతోపాటు పార్టీ అబ్జర్వర్లను కూడా నియమించడంతో పాటు పార్లమెంట్ వారీగా మంత్రులను ఇన్ఛార్జ్గా నియమించింది. మంత్రులంతా కూడా దగ్గరుండి పరీక్షించారు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకున్నారు. ఎవరైతే రెబల్స్ అభ్యర్థులు బరిలో ఉన్నారో వారిని బుజ్జగించి వారిని డ్రాప్ అయ్యే విధంగా కూడా మాట్లాడడం కూడా జరిగింది. రెబల్స్ బెడద చాలా తక్కువ అయ్యే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి అడుగులు వేసుకుంటూ ఎవరైతే రెబల్స్ ఉన్నారో వారిని తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చేసుకుంటూ వచ్చింది. ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉందో, ఎక్కడైతే 2 సమన్వయం లేని ఏదైతే ఉన్నాయో ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అక్కడ కూడా ఎవరి మధ్యలో అయితే సమన్వయం లేదో, ఏ నేతల మధ్యలో అయితే చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉందో వారిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అలాంటి అంశాలు ఇంకొద్దిగా ఎక్కువగా ఉండి వినని పరిస్థితుల్లో ఉంటే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లి సీఎంతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని కూడా, డిస్టర్బెన్స్ని కూడా దూరం చేసేటువంటి ప్రయత్నం కూడా పార్టీ చేసుకుంటూ వచ్చింది. ఇలా అబ్జర్వర్లు నియమించడము, సర్వేలు చేయించడము, మంత్రులను ఇన్ఛార్జిగా వేయడము, ఏ నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యేలకు మున్సిపాలిటీ ఎలక్షన్స్ లేవో ఆ ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ చైర్మన్లను, మాజీ మంత్రులను, సీనియర్ నాయకులందరినీ కూడా అక్కడ ఇన్ఛార్జ్గా వేయడము. సో ఇలా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ఏదైతే మున్సిపాలిటీలో ఎక్కువ స్థానాలు గెలిచే విధంగా వ్యూహాత్మకమైన నిర్ణయాలు, అడుగులతో ముందుకు వెళ్ళింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సభలు కూడా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల వారీగా కూడా పెద్ద ఎత్తున భారీ సభలు నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. లోకల్ మేనిఫెస్టోని కూడా రూపొందించాలని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే పీసీసీ అధ్యక్షుడు కూడా అదే స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా పర్యటించి ఎక్కడ ఎలాంటి పరిస్థితులకు ఉంది, బీఫామ్స్ ఎవరెవరికి ఇస్తున్నారు, బీఫామ్స్ సరైన వ్యక్తులకు, కాంగ్రెస్ పార్టీ సర్వే చేసిన వ్యక్తులకు ఇస్తున్నారా లేదా, ఇలాంటి అనేక అంశాలను కూడా పార్టీ పరిశీలిస్తూ వచ్చింది. అదే రకంగా బీఫామ్లను కూడా ఇచ్చుకుంటూ రావడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇప్పుడు జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏదైతే ఫలితాలు చూసినట్టయితే దీనికి వారు వేసినటువంటి వ్యూహాలకు అనుగుణంగానే ఏదైతే పథకాలు ఎలా అయితే అమలు చేసుకుంటూ వచ్చారో అన్ని రకాలుగా కలిసి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు వచ్చాయని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఏదైతే సంబరాలు చేసుకుంటున్నారు. సో ఇదే రకంగా రానున్నటువంటి ఎన్నికల్లో కూడా ఫలితాలు ఉండబోతున్నాయని కూడా చెప్తున్నారు. మొత్తంగా 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ సుమారు 90కి పైగా మున్సిపాలిటీలు గెలుచుకోవడం, అంటే సుమారు 90తో పాటు ఇంకొక హంగు స్థానాలు ఉన్నాయి. హంగు స్థానాల్లో కూడా అటు స్వతంత్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏదైతే అధికారంలో ఉంది వారి క్యాంపును పంపించడం జరుగుతుంది. అలా కాకుండా అలాంటి పరిస్థితులు కూడా ఎక్స్ అఫిషియో మెంబర్స్, అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ ఎంపీలు, అలాగే రాజ్యసభ సభ్యులు ఎవరైతే వారు ఓటింగ్ ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని కైవసం చేసుకునేటువంటి దిశగా కూడా అడుగులు వేస్తుంది. సో దాదాపు 90+ స్థానాలను కూడా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 116 స్థానాల్లో గెలుచుకుంటుంది. అంటే దాదాపు 85 to 90% స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో గెలుచుకున్నట్టయితే మొదటి నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉంది, ప్రజాపాలన సరిగ్గా చేయడం లేదు అని చెప్పుకుంటూ కూడా ఏదైతే విమర్శలు చేస్తూ వచ్చింది. కానీ ప్రజాపాలన సరైన దిశలో నడుస్తుంది. ఇటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణము, రేషన్ కార్డులు, సన్నబియ్య పథకము, 500 రూపాయలకి గ్యాస్, ఇలాంటి అనేక పథకాలను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టుకుంటూ వచ్చింది. సో ఎన్ని పథకాలను కూడా ప్రజల్లో దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు పదే చెప్పుకుంటూ వచ్చారు. ఆ రకమైనటువంటి ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఒకవైపు బీఆర్ఎస్ డౌన్ అవుతూ వచ్చింది. మనం చూసినట్టయితే గత 10 ఏళ్ళు కూడా కంప్లీట్గా ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్నీ కూడా బీఆర్ఎస్ చేతుల్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా గట్టి పోటీని ఇస్తాము, ఖచ్చితంగా అత్యధిక స్థానాలు మేము కూడా గెలిచే విధంగా వెళ్తాము. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మైనార్టీ ఉంది, అర్బన్ ఓటర్స్ కాంగ్రెస్ వైపు లేరు అని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇటు చూసినట్టయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు ఎక్కువగా ఏదైతే ఓట్లు వేసినట్టు కూడా అర్బన్లో కూడా మనకు కనిపిస్తుంది. సో రానున్నటువంటి ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి మరింత జోష్గా ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రావడానికి దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మరింత ముందుగా జోష్గా వెళ్ళడానికి ఆస్కారం కూడా కనిపిస్తుంది మనకు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఊహించిందో ముందు నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఖచ్చితంగా మేము 80 to 90% లేదంటే 80 నుంచి 90 స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని చెప్పుకుంటూ వచ్చింది. సో అదే రకంగా కూడా ఇక్కడ ఫలితాలు కూడా అదే రకంగా చేస్తాం. ముందుగా మనం పొద్దున ఫిగర్స్ చూసినట్టయితే కాస్త అంటే వార్డుల వారీగా, డివిజన్ల వారీగా చూసినప్పుడైతే కొంత
50% సీట్లు మనకు కనిపించాయి. కాంగ్రెస్కు వార్డుల వారీగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ మొదటగా 200 ఉంటే అటు బీఆర్ఎస్ కూడా సుమారు 80-90 స్థానాలు ఉండడం ఇలా కనిపించింది. కానీ మనం చివరిలో చూసినట్టయితే ఒకసారి పెరుగుకుంటూ పోయింది. సో కాంగ్రెస్ అయితే అనుకున్నటువంటి స్థానాలు గెలిచింది. జోష్లో అయితే ముందుకు వెళ్తుంది సింధు. రైట్, థ్యాంక్ యూ అజయ్.